మహేష్ బాబు గారి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, లార్డ్ రామ్ క్యారెక్టర్, ఎస్పెషలీ ఎస్ఎస్ రాజమౌళి గారు రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు గారిది క్యారెక్టర్ కోసం చాలా అంటే ప్రిపరేషన్స్ అయితే చేశాడంట. ప్రీప్ అనేది చేయడం అయితే జరిగింది. ఎస్పెషలీ మహేష్ బాబు పాత్ర కోసం తన బాడీ లాంగ్వేజ్ మొత్తం అయితే మార్చాల్సి అయితే వచ్చింది అండ్ మార్చేస్తాడు కూడా. ఈ మోడర్న్ క్యారెక్టర్లా కాకుండా ఒక ప్రత్యేకమైన పోస్టర్ అనేది, ఒక పోజ్ అనేది అయితే కావాలని చెప్పి మన ఎస్ఎస్ రాజమౌళి గారు మరి మహేష్ బాబు గారితో చాలా ప్రిపేర్ అయితే చేయడం అయితే జరిగింది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి కలారీ ట్రైనింగ్. మహేష్ బాబు గారు 3 months వచ్చేసి కలారీ ట్రైనింగ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. అంటే ఇది ఒక మార్షల్ ఆర్ట్స్ అన్నట్లు. దీని వల్ల వచ్చేసి బాడీలో చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అని రావాలని చెప్పి ఎస్ఎస్ రాజమౌళి గారు మహేష్ బాబు గారితో అయితే చేయించారు. అప్పుడు మహేష్ బాబు గారు కూడా షూటింగ్ టైంలో అటువంటి పోస్టర్ రావడం అనేది చాలా సులభం అయితే అయ్యిందని చెప్పి అయితే అనడం అయితే జరిగింది. కేవలం 2 షాట్ల కోసం మహేష్ బాబు గారిని అయితే 6 months వచ్చేసి ట్రైనింగ్ అయితే ఇచ్చాడంట. ఒక ప్రొఫెషనల్ ట్రాక్ అండ్ ఫీల్డ్ తో ట్రైనింగ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. మన ప్రీవియస్ గా అప్పుడు వీడియోస్ కూడా వచ్చాయి. ప్రీవియస్ గా ఎట్లయితే రన్నింగ్ స్టైల్ ఉంటుందో దాని అంతా మొత్తాన్ని మార్చాల్సి అయితే వచ్చిందని చెప్పి అయితే ఆ ఇంటర్వ్యూలో అయితే చెప్పుకుంటూ వచ్చాడు ఎస్ఎస్ రాజమౌళి. ఎస్పెషల్లీ ఈ మూవీ వచ్చేసి తండ్రి కొడుకుల కథ మెయిన్ గా అయితే డిపెండ్ అయి ఉంటుంది వారణాసి అని చెప్పి ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు. సో వాటి మీద ఎమోషన్స్ కూడా ఒక మెయిన్ పాత్ర అయితే పోషిస్తాయని చెప్పి అయితే అంటున్నాడు. మహేష్ బాబు గారి పాత్ర పేరు రుద్ర, అలాగే ప్రియాంక చోప్రా పాత్ర పేరు వచ్చేసి మందాకిని. మందాకిని వచ్చేసి ఒక థీఫ్ గా అయితే నటిస్తుంది, అంటే ఒక దొంగ పాత్రలో అయితే నటిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు ఏదైతే తేవడానికి అయితే ఈ గోపులు మొత్తం తిరుగుతాడో అది దొంగతనం మహేష్ బాబు గారు చేయడానికి అయితే ట్రై చేస్తుంది అన్నట్లు. సో తనతో పాటు వెళ్ళి తన దగ్గర నుంచి దొంగతనం చేయడానికి అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. సో తన క్యారెక్టర్ అలా అయితే డిజైన్ అయితే చేస్తాడంట. అలాగే కుంభ పాత్ర వచ్చేసి అయితే మాత్రం డేంజరస్ విలన్ అయితే చూపించడానికి అయితే ట్రై అయితే చేస్తున్నాడు. లొకేషన్స్ అండ్ విజువల్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంటార్క్టికా, ఇప్పటివరకు ఏ ఇండియన్ మూవీ కూడా అంటార్క్టిక్ వెళ్ళైతే షూటింగ్ అయితే చేయలేదు. రామాయణం సీక్వెన్స్ వచ్చేసి దాదాపు 25 minutes ఉంటుందని చెప్పి అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే ఇది ఒక హైలైట్ సీక్వెన్స్ అనే చెప్పాలి. 25 minutes ఒక రామాయణం లోకంలో మనం ఉంటామంటే చూడడానికి గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి వినడానికి. సో ఇవన్నీ సీక్వెన్స్ ఇవన్నీ చూపించాలి కాబట్టి వాళ్ళు ఐమాక్స్ ఫార్మాట్ అయితే ఎంచుకున్నారని చెప్పి అయితే డీటెయిల్ గా చెప్పడం అయితే జరిగింది. అండ్ విఎఫ్ఎక్స్ ప్రొడక్షన్ అనేది మూవీ స్టార్ట్ అయినప్పుడు తనైతే స్టార్ట్ అయితే చేసేస్తాడంట. అంటే ఏ షాట్ ఎలా ఉండాలనేది ముందుగానే డిజైన్ అయితే చేసేసుకున్నాడు అని చెప్పి అయితే అంటున్నాడు. సో అందుకే అంత తొందరగా రిలీజ్ డేట్ అయితే మనకైతే ఇచ్చేసారు. పోస్ట్ ప్రొడక్షన్ అనేది ఆలస్యం కాకుండా 2 అయితే చేస్తున్నాడు. అండ్ ప్రియాంక చోప్రా గారు వచ్చేసి అయితే ఈ మూవీ తను చేస్తున్నందుకు తను ఒక ఆశ అయితే కోరింది. ఇండియాకి తిరిగి వస్తూ ఫస్ట్ మూవీ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ మూవీలో ఒక డాన్స్ సీక్వెన్స్ కావాలని చెప్పి అయితే అడగడం జరిగింది. దానికి సో ఇది ఎస్ఎస్ రాజమౌళి గారు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు. సో దీంట్లో మనం చూసుకుంటే తను మహేష్ బాబు గారితో ట్రైనింగ్ ఎలా తీసుకున్నారని చెప్పి క్లియర్ కట్ గా చెప్పారు. అండ్ ప్రియాంక చోప్రా ఒక మిస్టరీ థీఫ్ అని చెప్పి చెప్పడం జరిగింది. జస్ట్ ఒక పోస్టర్స్ కోసమే తను ఎలా ప్రిపేర్ చేశారనేది అయితే క్లియర్ కట్ గా చెప్పాడు. అండ్ ఐమాక్స్ ఫార్మాట్ ఎందుకోసం తీస్తున్నారు అనేది కూడా డీటెయిల్ గా చెప్పడం జరిగింది. అన్ని వీడియోలో కవర్ చేశానని చెప్పి అయితే అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చిందా లేదా కింద కామెంట్ చేయండి. 15 years డ్రీమ్, మహేష్ బాబు గారు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో మూవీ చేయడానికి దాదాపు 15 సంవత్సరాలు అయితే ఎదురు చూస్తారంట. చాలా పాయింట్స్ అయితే డిస్కస్ అయితే చేస్తారు. బట్ ఆ 15 years నుంచి ఆ మూవీ పోస్ట్ పోన్ అవుతూ వస్తూనే ఉంటుంది. ఫైనల్ గా వారణాసి అయితే సెట్ అయింది అని చెప్పి ఈ ఇంటర్వ్యూలో అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది. RRR మూవీ తర్వాత 1 year పాటు ఎటువంటి డిస్కషన్స్ లేకుండా డైరెక్ట్ 1 year తర్వాత ఎస్ఎస్ రాజమౌళి గారు మహేష్ బాబు గారికి వెళ్ళి ఈ స్టోరీ అయితే వినిపించారంట. అండ్ ఈ వారణాసి స్టోరీ విన్నప్పుడు మహేష్ బాబు గారి మైండ్ అయితే బ్లాక్ అయితే అయ్యిందని చెప్పి ఆ ఇంటర్వ్యూలో అయితే అనడం అయితే జరిగింది. ఇది రాజమౌళి గారి ఫిలిం కెరియర్ లోనే ఎప్పుడు టచ్ చేయని కథ అని చెప్పి మన మహేష్ బాబు గారు అయితే రివీల్ అయితే చేశారు. లార్డ్ రామ అవతార్ మహేష్ బాబు గారిని ఇప్పటి వరకు మనం చాలా గ్లామర్ గా చూసాము. బట్ ఈ మూవీలో వచ్చేసి గాడ్ ఆఫ్ మాసెస్ గా అయితే మనం అయితే చూడబోతున్నాము. ఒక లార్డ్ రామ్ గా అయితే చూడబోతున్నాం అని చెప్పి రివీల్ అయితే చేశారు. ఆల్రెడీ ఈ మూవీ అనౌన్స్మెంట్ రోజు రిలీజ్ చేశారు. బట్ ఈ ఎస్పెషల్లీ ఇంటర్వ్యూలో కూడా రివీల్ చేయడం అయితే జరిగింది. ఎస్పెషల్లీ ఇంకో పాయింట్ కూడా యాడ్ అయితే చేశారు. ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ మూవీలో రాముడు పాత్ర కోసం మహేష్ బాబు గారితో ఒక పోజ్ పెట్టించడానికి మనము గ్లింప్స్ లో మనం చూసుకుంటే మహేష్ బాబు గారు ఒక ఇట్లా రాముడు వేషం ఇట్లా తల పైకి ఎత్తుకొని ఉంటాడుగా, ఆ షాట్ కోసము దాదాపు 6 నెలలు మహేష్ బాబు గారికి ట్రైనింగ్ ఇచ్చారంట. 6 months ఇచ్చారని చెప్పి అయితే మహేష్ బాబు గారు అయితే రివీల్ అయితే చేశారు. అంటే మహేష్ బాబు గారు మామూలుగా ట్రిప్స్ వెళ్తారుగా, ఆ ట్రిప్స్ లో కూడా మహేష్ బాబు గారు కొన్ని టైంలో వాళ్ళు చేపించిన ప్రాక్టీస్ కి మనం ఎస్ఎస్ రాజమౌళి గారు చేపించిన ప్రాక్టీస్ కి ట్రిప్ లో కూడా తను ఫ్యామిలీతో ఉన్నప్పుడు రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అనుకోకుండా సేమ్ రాముడు పోజ్ లో వెళ్ళిపోయేవాడంట. సడన్ గా అక్కడున్న వాళ్ళు చూసేసి, అక్కడున్న ఫారెన్ వాళ్ళు చూసేసి వాట్ హ్యాపెన్ ఏమైందని చెప్పి అడగడం కూడా జరిగిందంట మహేష్ బాబు గారికి. ఆ రేంజ్ లో ఇన్వాల్వ్ అయితే అయ్యాడని చెప్పి మహేష్ బాబు అయితే రివీల్ అయితే చేశాడు. యూరోపియన్ శిల్పాలను రిఫరెన్స్ గా చూపించి తనకి పోజ్ అయితే పెట్టడం అయితే జరిగిందని చెప్పి రివీల్ అయితే చేయడం అయితే జరిగింది. సూపర్ నేషనల్ టైం ట్రావెల్, ఇది మామూలు కథ కాదు,
ఇది కేవలం అడ్వెంచర్, ఒక అడవిలో సాగే స్టోరీ మాత్రమే కాదు, కాలంతో చేసే ప్రయాణం అని చెప్పి రివీల్ చేయడం అయితే జరిగింది. సినిమా ఒక టైం ట్రావెల్, ఒక మిథలాలజీ, యాక్షన్, అడ్వెంచర్ ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి ఈ మూవీలో అని చెప్పి అయితే అనడం అయితే జరిగింది. అందుకే గ్లోబ్ టోటర్ అని చెప్పి ఈ మూవీకి అయితే టైటిల్ అయితే పెట్టారు. అంటే ఇది కేవలం గ్లోబల్ టోటరే కాదు, వేరు వేరు కంట్రీలు తిరగడం ఒకటే కాదు, కాలంతో పాటు కూడా తిరుగుతూ ఉంటాడు. సో అందుకే ఇది ఒక విజువల్ వండర్ అయితే ఉండబోతుంది ఈ మూవీలో అని చెప్పి రివీల్ అయితే చేశారు. సినిమాలో కేవలం 2 రన్నింగ్ షాట్స్ అయితే ఉన్నాయంట. ఆ 2 రన్నింగ్ షాట్ కోసం దాదాపు 6 months ఆ రన్నింగ్ షాట్స్ కోసం అని చెప్పి ట్రైనింగ్ అయితే తీసుకున్నాడంట. అంటే ఎస్ఎస్ రాజమౌళి గారు ఎంత పర్ఫెక్షనిస్ట్ గా ప్రతి ఒక్క ఇన్పుట్ కూడా, ప్రతి ఒక్క షాట్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలని చెప్పి ఎంతగానో ముందుగానే మూవీకి రిలీజ్ ముందే 1 year ముందు వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తారనేది అయితే ఇక్కడ డీటెయిల్ గా మనం అర్థం చేసుకోవచ్చు. తను ముఖ్యంగా రియాస్ లోనే షూటింగ్ ని ఎడిట్ చేసేసి ఎలా ఉంటుంది స్క్రీన్ మీద చూస్తారని దాని మీద డిసైడ్ అయితే ఉంటాడంట ఎస్ఎస్ రాజమౌళి గారు. సో అందుకే అంత పర్ఫెక్ట్ గా షాట్లు అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ కుంభ పాత్ర గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ కుంభ పాత్ర గురించి ఇంతకు ముందు వీడియోలో మీకు క్లియర్ కట్ గా అయితే చెప్పాను. సో ఇక్కడ మాట్లాడుకుంటే మాత్రం ఇది ఈ ఇంటర్వ్యూలో మన ఎక్స్పెషల్ మాట్లాడుకోవాల్సింది దీని గురించి. షూటింగ్ మన రాజమౌళి గారు ఎలా అడ్వాన్స్ గా ముందే ప్రిపేర్ అయి ఉంటారు, షూటింగ్ ఎలా చేస్తారు, అండ్ మహేష్ బాబు గారిది దాని ఒక స్టార్డమ్ గురించి, దాని ఫ్యాన్డమ్ గురించి ఈ ఇంటర్వ్యూలో అయితే డిస్కస్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా పాయింట్స్ కవర్ అయినాయి ఇవి అని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఎస్ఎస్ రాజమౌళి గారి ఇంటర్వ్యూ కూడా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, అది కూడా మీకు తెలుగులో చెప్పడానికి అయితే ట్రై అయితే చేస్తాను. సో ఇది ఓవరాల్ గా వార్నెస్ కి ఇచ్చిన 2 ఇంటర్వ్యూస్ లో వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి మీకు తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై అయితే చేశాను అనుకుంటున్నాను. సో వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఫాలో అవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.